మేము ధర్మాన్ని పట్టుకున్నాం, ధర్మాన్ని విడిచిపెట్టేశారు ధార్తరాష్ట్రుడు, దుర్యోధనాదు. మార్కండేయుడు సిద్ధాంతం చేసి చెప్తున్నాడు ఆయన. ఓ కాబట్టి భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికి ఉంటే ఎప్పటికీ వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాడు. దానికే అసలు నా ఉద్దేశ్యంలో అయితే, నేను గొప్ప కోసం చెప్తున్నాను అనుకోకండి, నేను ఒక యథార్థం చెప్తున్నాను. కొన్ని కోట్ల 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 జన్మలు అయిపోయిన తరువాత మాత్రమే ఇలాంటి విషయాలు వినే అధికారాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. ఎందుకంటే అది పెద్ద పెనుమలుపుకి కారణం అవుతుంది జీవితంలో. ఆయన చెప్తున్నాడు మార్కండేయుడు, ఆ ధర్మాన్ని పట్టుకోవడానికి కానీ పట్టుకోకుండా ఉండడానికి కానీ అభ్యంతరం ఈశ్వరుడికి ఉండదు. ఎందుచేత అంటే ఈశ్వరుడు ఈ శరీరాన్ని నిర్మాణం చేసి బుద్ధినిస్తాడు, మిగిలిన ప్రాణులకు ఉండదు. బుద్ధినిచ్చి శాస్త్రాన్ని ఇస్తాడు, ఈ రెండిటితో పాటు గురువునిస్తాడు. ఊరుకుంటాడు. ఊరుకుని సర్వోత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఇక్కడికి వచ్చిన తరువాత ఒక లక్షణం ఉంటుంది, దీనికి ఒక గొప్పతనం ఉంది. దీని గొప్పతనం ఏమిటంటే ఇంతకుముందు చేసిన పాపాలని దీంతో కడగచ్చు. కాబట్టి చేసిన పాపాలు ఉన్నాయి, ఆ పాపాలని ఈ శరీరంతో కడగాలి. ఎలా కడగచ్చో తెలుసా? ఈ చేతితోనే ఇలా చూపించకు, ఈ చేతిని అని చూపించు, మీకేం పర్వాలేదు నేనున్నాను అని కనీసం మాట సాయం చేయి. గతంలో చేసుకున్న పాపాలు పోతాయి, ఇలా పెట్టడం నేర్చుకో అని. కాబట్టి ఇవి వాక్కుతో చేసిన పాపాలు ఉంటాయి. ఎవరినో నిందించావు, ఎవరినో బాధ పెట్టావు, నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు. ఇప్పుడు ఆ పాపాలన్నీ నోటితో మాట్లాడుతున్న మంచి మాటల వలన పోతాయి. గతంలో మనసుతో ఏవో పాపాలు చేశావు, ప్రత్యక్షంగా చేయకపోయినా వాడిని పట్టుకు కొట్టేస్తే నిజంగా వాడి ముక్కు వెంట నిత్తురు కారిపోతే అని ఇప్పుడు మనసుతో మంచి పని చేయి. నువ్వు శరీరంతో వెళ్ళకపోయినా హోర్ర వానబడుతోంది. అయ్యప్ప స్వామి దేవాలయంలోకి వచ్చి ప్రదక్షిణం చేసి కృష్ణ పరమాత్మని, పరదేవతని, అలా దత్తాత్రేయ స్వామిని వంటి కారణం చేత మనసుతో చేసినటువంటి పాపాలు పోతాయి. తండ్రి తప్ప పాడైపోయిన జనుల యొక్క తప్పు కూడా అంతే. వేదం మీద విశ్వాసం లేకుండా ఈశ్వరుడికి దూరంగా జరిగిపోయి ఇష్టం వచ్చినటువంటి కర్మలన్నీ చేసేస్తే సనాతన ధర్మమునకు ఆయువు పట్టంతా ఈ పద్యమే. ఆ కర్మ పోదు, శరీరం పోతుంది ధర్మరాజా. శరీరం ఉండగా నువ్వు చేసిన కర్మ పోదు, ఆ ఫలితం వస్తుంది. వచ్చి దానిని బట్టి ఉత్తర జన్మలు సుఖము దుఃఖము నిర్ణయింపబడతాయి. సుఖం అంటే ఇంకా పైకి ఎక్కాలా, ఇక ఎక్కడానికి అవకాశం లేదు, ఉండకుండా పోవడమే మిగిలిన శరీరాల్లోకి వెళ్ళిపోవడం.